నమస్తే సార్. నమస్తే అండి. సో మన క్లాసెస్ అన్ని అయిపోయిన తర్వాత మామూలుగా ఒకసారి మనం కలుద్దాం అని చెప్పి అనుకుంటే ఫార్చునేట్ గా మీరు కలిశారు. విజయవాడ వచ్చాము. పొద్దునుంచి విజయవాడలో తిరిగాం. ఒక మంచి అంటే మనం కలవటం కూడా చాలా మంచిది. ఎందుకంటే చాలా డిస్కస్ చేశాను మీరు నేను స్పిరిచువల్ గా. సో కానీ మళ్ళీ కాదు, మనం ఇప్పుడు ఎక్కడున్నాం? గుంటూరు జిల్లాలో ఉన్నాం. విజయవాడకి వచ్చాం. అవును, లొకేషన్ ప్రశాంతంగా కాసేపు కూర్చొని మాడుకుని చెట్ల కింద అనుకొని బండి డ్రైవ్ చేస్తే మొత్తానికి 40 కిలోమీటర్లు తీసుకొచ్చారు. కూర్చోబెట్టారు. సార్ ఇప్పుడు నాకు ఒకటే సార్, వాళ్ళ క్లాసెస్ జరిగినాయి ఎక్సలెంట్, ద బెస్ట్. అంటే క్లాస్ కి మనం ఇంకా పీపుల్ ని స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా ఐశ్వర్య కుండలిని శక్తిని ఇంకా ఫాస్ట్ గా ఎవర్క్ చేయటం మీద ఫోకస్ చేసి చాలా వరకు సక్సెస్ అయ్యామండి. సో రిజల్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ సార్ దే హ్యావ్ గాట్ ఇన్స్టంట్ మేనిఫెస్టేషన్. అంటే లైక్ వాళ్ళు అనుకున్నది హీలింగ్ విషయంలో చాలా ఫాస్ట్ గా అవుతుంది. సో మన విషయంలో కొంతమందికి పెయిన్స్ తగ్గినాయి అంటున్నారు, కొంతమందికి స్పాండిలైటిస్ కమ్ డౌన్ అని అంటున్నారు, కొంతమంది అప్పుడు దాకా నిద్ర పట్టలేదు డీప్ స్లీప్ కి వెళ్ళాం అంటున్నారు. సో ఆ హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిందని చెప్పి చాలా మంది అంటున్నారు. సో నేను కూడా ఇద్దరు ఫోన్ చేసి అడిగాను, ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. చాలా బాగుంది అన్నారు వాళ్ళు. రిజల్ట్ బాగుంది. అందరినీ చేయలేదు, అందరికి చేయలేదు, కొంతమందికి చేశాను. సో ఇట్ బూస్ట్ మై కాన్ఫిడెన్స్ సార్. ఇప్పుడు ఇందులో కాకుండా మీతో నాకు మంచి రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇంకా ఫాస్ట్ గా రావాలి. చాలా అంటే మీరు న్యూమరాలజికల్ గా ఉన్నారు, ఆస్ట్రాలజీ ఉన్నారు, వాస్తు పరంగా ఉన్నారు, ఇటు లైఫ్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, సో ఇవన్నీ ఆల్ ఇన్ వన్ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని మీరు మనసులో పెట్టుకొని మనం ఏదైనా ఒక ఇన్స్టెంట్ అంటే ఈ మేనిఫెస్టేషన్ ఈ ప్రొసీజర్ చేసి ఎఫెక్టివ్ గా క్విక్ గా రావాలి. ఇన్స్టెంట్ గా మనకి మనీ రావాలి. అదే మిగతా పక్కన పెట్టి జనాలకి ఎక్కువ మనకి అదే కదా. అవునవును. ఈ 1 వీక్ 1 or 2 days లో 1 week ఈజ్ మాక్సిమం. అలా ఇన్స్టెంట్ గా రావడానికి ఏమన్నా మనము ప్లాన్ చేయొచ్చు ఉన్నాయి. ఇప్పుడు మనకు న్యూమరాలజీలో డే మొదలవడమే హోరాతో మొదలవుతుంది. సండే సన్ హోరాతో మొదలవుతుంది, అందుకే దానికి సండే అంటారు. మార్నింగ్ 6 to 7 అనేది సన్ హోరా టైం. అంటే ఆ రోజంతా సన్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది. మండే మూన్ హోరాతో మొదలవుతుంది. హోరా అంటే ఏం లేదండి, HOUR, హోరా నుంచి హవర్ వచ్చింది, మూన్ అవర్. సో ఫస్ట్ అవర్ ఏ ప్లానెట్ రూల్ చేస్తుంది అనేది హోరా. అంటే మన సంస్కృతంలో హోరా, దాన్ని ఇంగ్లీష్ లో హవర్ అయింది, HOUR అవర్ అయింది, గంట దాని నుంచి వచ్చింది అది. కాబట్టి న్యూమరాలజీలో మనకి ఏంటంటే ప్రతి డే ఏ హోరాతో స్టార్ట్ అవుతుంది ఆ హోరా ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సండే పుట్టినాడు అనుకోండి చిన్నపిల్లాడు, ఆ సండే యొక్క వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది వాడికి. మండే పుడితే మండే వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది బేసిక్, అంటే మైక్రో లెవెల్లో. మంత్ వైబ్రేషన్, ఇలా నక్షత్రం బట్టి నక్షత్రం వైబ్రేషన్ చూస్తాం కదా. సరే, ఇప్పుడు మన మేనిఫెస్టేషన్ అన్నారు కదా, అక్కడికి వస్తే ఇప్పుడు మండే మొత్తం కూడా ఒక మూన్ ఎఫెక్ట్, మూన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండే డే మండే. అంటే మూన్ యొక్క చంద్రహోర పొద్దున్న 6 నుంచి 7 చంద్రహోర స్టార్ట్ అవుతుంది. ఆ డే అంతా కూడా ఎక్కువ ఇంపాక్ట్, చంద్రుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చంద్రుడి యొక్క బలాన్ని మనం పెంచుకున్నప్పుడు ఆ రోజు మనకు అన్ని కూడా చాలా ఫేవర్ గా అనుకూలించే అవకాశాలు ఉంటాయి. ఈ చంద్రబలం ఎలా పెరుగుతుందంటే మళ్ళీ రకరకాల రంగులు, రకరకాల ధాన్యాలు, చంద్రబలం పెంచే వస్తువులు, ఇవన్నీ కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. వస్తువులు, క్రియలు, టైం, మెయిన్ టైం. ఏ టైం చంద్రహోరలో మనం ఏమైనా చేసాం అనుకోండి, అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేనిఫెస్టేషన్ అన్నారు కాబట్టి, ఇన్స్టెంట్ మనీ మేనిఫెస్టేషన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రావాల్సిన అప్పు ఏదో ఉంది, ఒక 10,000 రూపాయలు రావాలి, ఇది మండే చేస్తున్నాం అనుకోండి. మూన్ హోరాలో కూడా చేసే పద్ధతి, ఇప్పుడు బియ్యం ఉంది, ఈ బియ్యం వల్ల ఏంటంటే చంద్రబలం బాగా పెంచుతుంది బియ్యం. ఆ బియ్యంతో మనకు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చాలా ఉంటాయి. ఆ బియ్యంతో దీన్ని మనము కలిపి చేసుకున్నాం అనుకోండి, ఇమ్మీడియట్ గా అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం మామూలుగా అఫర్మేషన్ అన్ని కూడా మన ఇంటర్నల్ అలైన్మెంట్ బాగా జరుగుతుంది. ఇప్పుడు ఇటువంటివి చేసినప్పుడు ఎక్స్టర్నల్ కండిషన్స్ కూడా మనకు ఫేవర్ చేసే విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు చంద్రబలం బాగా మనకు ఫేవర్ గా పనిచేసినప్పుడు అతనికి ఏంటంటే ఇతనికి ఇచ్చేద్దాం అని బుద్ధి పుట్టడము,
అంటే వేరే వాళ్ళకి ఆ బుద్ధి రావడము అలా మనకు ఫేవర్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మన రెండింటిని కంబైన్ చేయడం ఏంటంటే మన ఇంటర్నల్ గా మనం అలైన్మెంట్ లో ఉండడం ఒకటి, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కూడా మనకు ఫేవర్ గా ఉండడం ఒకటి. ఈ రెండు చేస్తే మనకు ఫాస్ట్ గా ఉంటది రిజల్ట్స్. ఇలా ప్రతి డేకి మనం ప్లాన్ చేసుకోవచ్చు. సండే అయితే ఏం చేయొచ్చు, ట్యూస్డే అయితే ఏం చేయొచ్చు అని మనకుంది. మన అఫర్మేషన్సే అంటే ఏ టైంలో చేయాలి, ఏ వస్తువులతో చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి మనం చేసినప్పుడు చాలా మనకు క్విక్ గా మేనిఫెస్టేషన్స్ అవుతాయి. అది మనము రెండింటిని కలిపి మీరు అన్నట్టు మనం తీసుకుందాం, సబ్జెక్ట్ స్టడీ చేసి న్యూమరాలజీ నుంచి ఇన్పుట్ తీసుకుందాం, ఆస్ట్రాలజీ నుంచి ఇన్పుట్ తీసుకుందాం, మన అఫర్మేషన్ తీసుకుందాం, తయారు చేద్దాం సబ్జెక్ట్. స్విచ్ వర్డ్స్ అని కూడా అంటున్నారు. స్విచ్ వర్డ్స్ చాలా పవర్ఫుల్. సో స్విచ్ వర్డ్స్ ఏంటంటే మనకి బేసిక్ గా కావాల్సింది స్విచ్. నేను స్విచ్ యాక్షన్ ఒకటి కన్నా నేను చెప్పా క్లాస్ లో. స్విచ్ యాక్షన్ నిజం. నేను క్లాస్ లో దిస్ ఇస్ స్విచ్ యాక్షన్ చూసారు కూడా చూసుకోండి. ఈ 2 వేళ్ళు ఇలా పెట్టి ఇది స్విచ్ యాక్షన్. ఇది ఈ స్విచ్ యాక్షన్ ఎంత పవర్ఫుల్ అంటే మీరు ఏదైనా ఆఫీస్కి వెళ్తారు, మీకు ఏదైనా అక్కడ ఫేవర్ జరగాలి, అక్కడ జస్ట్ మీరు జోలు చేపెట్టుకొని కూడా జస్ట్ ఇలా పెట్టుకోండి, ఏం అక్కర్లా, మీకు ఇమ్మీడియట్ గా ఒక ఫేవర్ జరుగుతుంది. నేను ఇది క్లాస్ లో చెప్పాను. ఆ రోజు నేను క్లాస్ లో కూడా చెప్పింది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆ రోజు నేను పెట్రోల్ బంక్ వెళ్ళాను, పెట్రోల్ బంక్ బండి వేసుకుని వెళ్తున్నాను. బండి వేసుకుని వెళ్తే నాకంటే ముందు ఇంకొకటి వచ్చేసి పెట్రోల్ బంక్ వస్తున్నాడు. అది ఖాళీగా ఉందని వస్తే మళ్ళీ వచ్చాడు అనుకుని వెంటనే నేను బండి తోలుతూనే అనుకున్నా. జస్ట్ వెంటనే బ్యాక్ సైడ్ కూడా ఇంకొక గన్ ఉంటది, అతన్ని బ్యాక్ సైడ్ రమ్మని అడుగుతున్నాను. మీరు ఇట్లా వచ్చేసిందని మళ్ళీ నాకు ఫ్రీ అయిపోయింది. ఎంత ఇన్స్టెంట్ గా ఇది ఒక స్విచ్ యాక్షన్, ఇమ్మీడియట్ స్విచ్ చేస్తుంది. ముద్ర టైప్ ముద్ర, ఇది ఎగ్జాక్ట్లీ ముద్ర. ఇది యాక్చువల్ గా ఇది ముద్ర. ఇది మనకు ముద్ర నుంచి నేను తీసుకున్నా. ఇది యాక్చువల్ గా నేను సొంతంగా కనిపెట్టిందే కాదు. ఇది ముద్రలో హాసిని ముద్ర. హాసిని అంటే హ్యాపీనెస్, ఇన్స్టెంట్ గా హ్యాపీనెస్ కావాలంటే ఈ ముద్ర పెట్టుకోనని ముద్రలో ఉంది. ఇది ఈ ముద్రలో ఉన్నదాన్నే నేను ఇలా మార్చాను. స్విచ్ యాక్షన్ కింద కూడా పని చేస్తుంది అది అని చూశాను. అది పని చేసింది బాగా. నాకు ఎవరైనా చేసుకోవచ్చు ఇన్స్టెంట్ గా. మీకు ఏమైనా ఇది లాంగ్ టర్మ్ కాదు, నిమిషాల్లో మీకు ఏదైనా పని జరగాలనుకోండి ఇలా పెట్టుకోవడం చాలా పవర్లో పనిచేస్తుంది. ఇలాంటి స్విచ్ యాక్షన్స్, స్విచ్ వర్డ్స్ చాలా ఉన్నాయి. సో స్విచ్ వర్డ్స్ వీటన్నిటితో నేను అంటుంది ఏంటంటే ఒక 1 వీక్ ఇది ఎప్పుడు క్లాస్ అయిపోయింది కదా సార్, ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్ మెథడ్స్, ఓన్లీ ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్ మెథడ్స్, కంబైనింగ్ ఆఫ్ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ స్విచ్ వర్డ్స్. వీటన్నిటితో ఒక సబ్జెక్ట్ తయారు చేస్తాం సార్. తయారు చేసి పెట్టాము. అంటే ఎవరైతే మనతో అసోసియేట్ అయ్యారో వాళ్ళు ముందు ఫైనాన్షియల్ గా ఫ్రీ అయిపోవాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అలాగే చేద్దాం సార్. వెరీ గుడ్. సో దాని మీద కొంచెం రీసెర్చ్ కమ్అట్ విత్ అలాగే మంచి సబ్జెక్ట్ కాన్సెప్ట్ తెలుసుకుందాం. దాన్ని కూడా మీరు ఒక మనమే దాన్ని ఇచ్చేసుకుని బిగిన్ చేస్తున్నాం కాబట్టి దానికి ఒక మంచి పేరు పెట్టి మనం మంచి క్లాసెస్ ఉంటాం సార్. వెరీ గుడ్. ఆలోచన బాగుంది, మనం చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.